ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు తిరుమలలో ఆఫ్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి క్లియర్గా. సో ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమలలో ఆఫ్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలి అని చూసే భక్తులైతే మెయిన్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉండే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. సిఆర్ఓ ఆఫీస్ అనేది 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుందండి. కానీ సేవా కౌంటర్స్ మాత్రం ఎర్లీ మార్నింగ్ 8 గంటల నుంచి అయితే ఓపెన్ అవుతాయి. అంటే రూమ్స్ అలాట్ చేసేది వచ్చేసి మనకు 6 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. అంటే రూమ్స్ అలాట్ చేసేది ఎలాగా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీదే ఆధారపడి ఉంటుందండి. అంటే ఎవరు ముందు వస్తారో వాళ్ళకే అలాట్ చేస్తారు. సో మనము 6 గంటల నుంచి ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 5 గంటల నుంచి కూడా క్యూలో నిలబడి ఉంటారండి భక్తులైతే. సో ఎంత తొందరగా వెళ్ళాము అంటే అంత తొందరగా మనకైతే రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి. సో దీనికి మన ఫోన్ నెంబర్ ఇస్తే చాలండి. అలాగే ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కూడా తప్పకుండా ఉండాలి. సో మనకి రూమ్స్ బుక్ అయ్యాయి అంటే మనం ఇచ్చిన ఫోన్కే మెసేజ్ అనేసి వచ్చేస్తుందండి, SMS. సో ఎక్కడికి వచ్చింది అనేసి అయితే మనం అక్కడ ఆ బిల్డింగ్ దగ్గరికి అంటే అకామిడేషన్ ఎక్కడ వచ్చింది అనే ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళేసి మనము రూమ్ అనేది తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడైతే 50 రూపీస్ నుంచి 1000 రూపాయల వరకు అయితే రూమ్స్ అనేవి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటాయండి. సో మనం 50 రూపీస్ది కావాలా, 100 రూపీస్ది కావాలా, లేదా 1000 రూపీస్ది కావాలా, అలా మనము బుక్ చేసుకోవచ్చు. సో తప్పకుండా మనకి రూమ్స్ అలాట్మెంట్ కావాలి అనుకుంటే తప్పకుండా ఐడి ప్రూఫ్ అనేది ఉండాలండి. అంటే ఆధార్ కార్డు ఏదైనా సరే తప్పకుండా ఐడి ప్రూఫ్ ఉంటేనే. అలాగే అందరికీ బుక్ అవుతాయా, ఎవరెవరు లేదా కొంతమందికి బుక్ అవ్వదా అంటే అందరికీ బుక్ అవుతాయండి. ఎంత తొందరగా వెళ్ళామంటే అంత తొందరగా బుక్ అవుతాయి. అలాగే మనకైతే కొన్ని రూమ్స్ అనేవి కొంతమందికి ఇవ్వరండి. సో ఎవరెవరికి ఇవ్వరు అంటే అన్మ్యారీడ్ పర్సన్స్కి, అన్రిలేటెడ్ కపుల్స్కి, అలాగే సింగిల్ ఆక్యుపెన్సీకి రూమ్స్ అయితే అస్సలు ఇవ్వరండి. ఇది భక్తులైతే గమనించాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే రూమ్స్ చెక్ ఇన్ టైం అయిపోతే రూమ్స్ అలాట్మెంట్ అనేది అస్సలు చేయరండి. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. అంటే మనకి ఇప్పుడు 12 గంటలకైతే చెక్ ఇన్ అవ్వాలి అంటే ముందుగానే వెళ్ళాలండి, హాఫ్ అన్ అవర్ ముందుగానే. సో 12 తర్వాత వెళ్ళామంటే మనకైతే రూమ్స్ అనేవి అలాట్మెంట్ అవ్వదు. భక్తులైతే ఈ విషయాన్ని గమనించాలి. అలాగే చెక్అవుట్ అయ్యేది కూడా అండి తొందరగా ముందుగానే చెక్అవుట్ అవ్వాలి. ఒకవేళ లేట్ అయితే మనకైతే దానికి ఫైన్ అనేది ఉంటుంది. కంపల్సరీ ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా చెక్ ఇన్ చెక్అవుట్ అనేది ఏ టైంలో చెప్పారో ఆ టైంకనే మనం చెక్ ఇన్ చెక్అవుట్ అనేది అవ్వాల్సి ఉంటుందండి. రికమెండేషన్ లెటర్స్ కూడా తీసుకెళ్తారండి కొంతమంది భక్తులైతే. అంటే ఎమ్మెల్యే, MP, TTD ఎంప్లాయీస్, సో ఇలా ఎవరైనా రికమెండేషన్ లెటర్స్ ఉన్నా తీసుకొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళామంటే మనకి రూమ్స్ అలాట్ చేస్తారు. లేదు VIP దర్శన్ సంథింగ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ రికమెండేషన్ లెటర్స్ ఉంటే తీసుకొని వెళ్ళొచ్చండి. దర్శనం అయితే కల్పిస్తారు, అలాగే రూమ్స్ కూడా అలాట్ చేస్తారు. సో ఇప్పుడు మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ అనేవి మనము బుక్ చేసుకున్నాము అంటే ఎక్కడికి వస్తుంది, ఎక్కడెక్కడ మనకి అకామిడేషన్ అనేది ఇస్తారు అనేసి అయితే ఇప్పుడు చూద్దామండి. సో ఇక్కడ దీంట్లోనే కూడా చూసుకోవచ్చండి, అఫీషియల్ వెబ్సైట్లోనే మనకైతే ఇక్కడ అకామిడేషన్ అట్ తిరుమల అని ఉంటుంది కదా, అకామిడేషన్ సంబంధించింది. సో ఇక్కడ అకామిడేషన్ అట్ తిరుమల ఇచ్చాము అంటే మనకైతే ఇప్పుడు చూసుకోవచ్చండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు ఏ కేటగిరీస్లో అంటే ఎక్కడెక్కడ మనకైతే వస్తుంది రూమ్స్ బుక్ చేసుకున్నాము అంటే అనేసి అయితే ఇక్కడ క్లియర్గా ఉంటుందండి. TTD అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారండి, చూసుకోవచ్చు. TTD హ్యాస్ ఎన్ఫోర్స్డ్ పెనాల్టీ ఆన్ అకామిడేషన్ ఫర్ దోస్ పిలిగ్రమ్స్ హూ డస్ నాట్ వెకేట్ ద రూమ్స్ విత్ ఇన్ 24 hours యాజ్ ద నార్మ్స్ ఆఫ్ TTD. పెనాల్టీ అనేది తప్పకుండా పే చేయాల్సి ఉంటుందండి. ఎందుకు అంటే 24 hours అనేది దాని లోపల మనము చెక్ ఇన్ చెక్అవుట్ కానీ అవ్వకపోతే, వెకేట్ చేయకపోతే తప్పకుండా పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద పిలిగ్రిమ్స్ ఫెయిల్స్ టు వెకేట్ ద రూమ్ విత్ ఇన్ 24 hours దెన్ హీ షుడ్ పే అన్ ఎన్హాన్స్డ్ రెంట్ ఆఫ్ 200% ఆఫ్టర్ 48 hours, 400% ఆఫ్టర్ 72 hours. అంటే 2 days అంటే 1 day అయిపోయింది, 2 days కలిపి 200%, 72 hours అంటే 3 days కలిపి 400%. ఇలా అయితే పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనము ముందుగానే చెక్అవుట్ అనేది వెకేట్ చేయాల్సి ఉంటుందండి రూమ్స్ అయితే. సో ఇక్కడ ఇప్పుడు కేటగిరీస్లో చూసుకోవచ్చండి. ఇక్కడ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా, శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ఏరియా, వరాహస్వామి గెస్ట్ హౌస్, రాంబగీచా, HUDC, ట్రావెలర్స్ బంగ్లాస్ కాటేజెస్ ఏరియా. సో ఇలా అయితే ఉన్నాయి కదా. అలాగే మ్యారేజ్ హాల్స్ అండ్ కాటేజెస్,
సో ఇప్పుడు శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా అయితే చూద్దామండి. సో ఇక్కడైతే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారండి. సో ఆల్వార్ ట్యాంక్ కాటేజెస్, అంజనాద్రి నగర్ కాటేజెస్, గరుడాద్రి, హిల్ వ్యూ కాటేజెస్, మంగళభవి కాటేజెస్, సో రాంబగీచా, సో ఇలా రాంబగీచా 1, 2, 3 అని ఉంది. అలాగే శంకుమిట్ట కాటేజెస్, శేషాద్రి నగర్ కాటేజెస్, టీబీ కాటేజెస్, సింగిల్ రూమ్స్, అవుట్ సైడ్ కాటేజెస్, వ్యాలీ వ్యూ కాటేజెస్, సో ఇలాగ ఉన్నాయి కదండి. సో ఇక్కడైతే ఇప్పుడు మనకి రేట్ కూడా ఉందండి, పర్ డేకి ఎంత అని. సో ఆల్వర్ ట్యాంక్ కాటేజెస్ దగ్గర సింగిల్ రూమ్స్ అనేవి ఉంటాయి, అంటే ఒక సింగిల్ బెడ్ ఉండొచ్చు. సో ఈ సింగిల్ బెడ్ 50 రూపీస్, 100 రూపీస్ అయితే ఉన్నాయండి. అలాగే అంజనాద్రిలో 50 రూపీస్ ఉన్నాయి, గరుడాద్రి నగర్లో 50 రూపీస్, హిల్ వ్యూ కాటేజెస్లో 50 రూపీస్, మంగళభవి కాటేజెస్లో 2 సూట్స్ 4 కాటేజెస్ ఉంటాయండి. సో 100, 200 రూపీస్ ఉన్నాయి. అలాగే రాంబగీచే గెస్ట్ 1, 2, 3 మూడింటికి కలిపి 100 రూపీస్ అయితే ఉందండి. సో అలాగే శంకుమిట్ట కాటేజెస్లో 50 రూపీస్, శేషాద్రి నగర్ కాటేజెస్లో 50 రూపీస్ రూము, అలాగే టీబీ కాటేజెస్లో అయితే 200 రూపీస్ది. సో సింగిల్ రూమ్స్ వచ్చి 50 రూపీస్, అవుట్ సైడ్ కాటేజెస్ 100 రూపీస్. ఇలా అయితే మనకి ఎక్కడెక్కడ ఉంటుంది గెస్ట్ హౌస్, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్లో ఉండే నేమ్స్ అండి. సో ఇక్కడ సో దానికి సంబంధించిన అమౌంట్, సో మనం 50 రూపీస్, 100 రూపీస్, 200 అంటే 50 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు అండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర పే చేస్తాం కదా. సో ఏ కేటగిరీలో మనకు రూమ్ కావాలి, ఎంత అమౌంట్లో కావాలి అని చెప్పి మనం బుక్ చేసుకున్నాము అంటే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి SMS అనేది వస్తుందండి. ఎస్ఎంఎస్ ఈ ఏరియాలో మీకు వచ్చింది, ఈ కాటేజెస్లో వచ్చాయి అని చెప్పేసి అయితే మనకి లింక్ అయితే ఇస్తారు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి మనమైతే ఆ స్లిప్ అనేది రిసిప్ట్ చూపించి మనం చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ గురించి అండి. అలాగే ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ గురించి అయితే చూద్దామండి. సో వెంకటేశ్వర గెస్ట్ హౌస్ వచ్చేసి ఆల్వార్ ట్యాంక్ కాటేజ్, అలాగే శంకుమిట్ట కాటేజెస్, ట్రావెలర్స్ బంగ్లా కాటేజెస్, ఈ 3 అయితే ఉన్నాయండి. సో మూడింటికి కలిపి 200 రూపీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 3 వెంకటేశ్వర గెస్ట్ హౌస్ గురించి అయితే అండి. అలాగే ఇప్పుడు మనము వరాహస్వామి గెస్ట్ హౌస్, రాంబగీచా, HUDC, ట్రావెలర్స్ బంగ్లా కాటేజెస్ ఏరియాలో ఎంత అమౌంట్ ఉంది ఏమనే విషయాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. సో ఆంప్రో గెస్ట్ హౌస్ అంటే 2 బిగ్ సూట్స్ ఏసీ అండి ఇవైతే. అలాగే బేలా కుటీరం, గాయత్రి సదాన్, హరి సదాన్ గెస్ట్ హౌస్, ఇందిరా గెస్ట్ హౌస్, జగన్నాథ భవన్, కరం నివాస్, లక్ష్మీ నివాస్, రాజలక్ష్మి గెస్ట్ హౌస్, SP గెస్ట్ హౌస్, శ్రీనికేతన్, శ్రీనివాస నిలయం, వెంకట విజయ గెస్ట్ హౌస్, అలాగే విద్యా సదన్. సో ఇలాగైతే ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి మనకి ఏసీ రూమ్లో ఉన్నాయి అన్నీ అయితే. సో ఇవి 1500, 750, ఇలాగ స్మాల్ అయితే 750, 2 బిగ్ సూట్స్ ఇలాగైతే మనకి 2500 వరకు కూడా ఉన్నాయండి. సో చూసుకుంటే శ్రీనికేతన్ ఏసీ 6000 కూడా ఉందండి అమౌంట్. సో మనకి ఏది కావాలి, ఎంత అమౌంట్లో కావాలి అనేసి అయితే మనము చూసి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇవి మనకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అంటే అకామిడేషన్ కోసం తిరుమలలో, సో ఈ ప్లేస్లలో కూడా మనకైతే అకామిడేషన్ అనేది సెలెక్ట్ చేస్తారండి. సో మనమైతే ఈ ఏరియా అనేది మనకు ఆటోమేటిక్గా మన SMSకి అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి ప్రాబ్లం లేకుండా ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే ఒక 1/2 అవర్ ముందే మనం బయలుదేరి వెళ్ళాము అంటే మనం ఎక్కడొచ్చింది ఏమని మన ఫోన్ నెంబర్ చెప్పి అయితే చెక్ ఇన్ అవ్వడానికి ఉంటుందండి. ఇవి వరాహస్వామి గెస్ట్ హౌస్ గురించి అయితే అండి. అలాగే ఇప్పుడు మనము మ్యారేజ్ హాల్స్ అండ్ కాటేజెస్ గురించి అయితే చూద్దామండి. సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ కార్నర్ సూట్స్, ఇంకా వీటిలో కూడా స్పెషల్ టైప్ కాటేజెస్, ఇంకా అంటే నెంబర్ 5, 12, 13, 17, ఇంకా ఇక్కడ ఏ పోర్షన్, బి పోర్షన్, ఇలాగ MBC కాటేజెస్ నెంబరు ఇలాగైతే ఉన్నాయండి. సో వీటికి సంబంధించిన అమౌంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఏసీ ఇవ్వండి. అలాగే ఇంకా ట్రావెలర్స్, ఇవి మ్యారేజ్ హాల్స్కి సంబంధించినవి. ఇంకా ఇక్కడ ట్రావెలర్స్ సంబంధించినవి అయితే ట్రావెలర్స్ బంగ్లా కాటేజెస్ 13 నెంబర్స్ అయితే ఉన్నాయండి. సో ట్రావెలర్ బంగ్లా అంటే ఇక్కడ నెంబర్ 24, 52, 211 ఇలాగైతే ఉన్నాయి. వాటికి సంబంధించిన కాస్ట్ 50 రూపీస్, 100, 200, 500 ఉన్నాయండి. అలాగే ఇంకా నారాయణగిరి గెస్ట్ హౌస్, ఇంకా నారాయణగిరి గెస్ట్ హౌస్ 1, 2, 3, ఇంకా శ్రీవారి కుటీర గెస్ట్ హౌస్, ఇంకా సూట్ నెంబర్ అంటే ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారండి 1 to 4 వరకు అయితే. అలాగే
సో సురపురం తోట కాటేజెస్. సో వీటికి సంబంధించిన అమౌంట్స్ అయితే చూసుకోవచ్చండి. ఇక్కడ నారాయణగిరి గెస్ట్ హౌస్ అంటే 2000 నుంచి 1500, 2000, 1500 ఇలా, అంటే గెస్ట్ హౌస్ వచ్చి 2000, కార్నర్ సూట్ వచ్చేసి 1500 ఇలాగైతే ఉన్నాయండి. సో ఇలాగే ఇక్కడ ట్రావెలర్ బంగ్లా కాటేజెస్ సంబంధించినవి. సో ఇవైతే మనకి మ్యారేజ్ హాల్స్ అండ్ కాటేజెస్ సంబంధించినవండి. సో ఇక్కడ మనమైతే బుక్ చేసుకున్నామంటే ఏదో ఒకటి అయితే మనకి ఆన్లైన్లో సెలెక్ట్ అవుతాం కాబట్టి, సో మనం ఏది సెలెక్ట్ అయ్యామో చూసుకొని అయితే ముందుగానే చెక్ ఇన్ అవ్వాలి అనేసి అయితే కోరుకుంటున్నామండి శ్రీవారి భక్తుల్ని అయితే. సో కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అనేసి అయితే ఇప్పుడు చూసాం కదండి. సో ఒకవేళ ఫ్రీగా కావాలి అనేసి అయితే కోరుకుంటాం కదా. సో ఫ్రీగా అయితే there are several large chaltries with free rooms for families to stay in reasonable comfort. Electricity and water are provided free of charge. For free accommodation, pilgrims may contact the central reception office near the bus stand in Tirumala. Pilgrims can also rest in dormitory halls provided by TTD. అంటే మనకు ఫ్రీగా కావాలి, అమౌంట్లు ఏమి వద్దు అనుకుంటే మనకైతే ఫ్రీగానే ఇక్కడ హాల్స్ అంటే డార్మిటరీ హాల్స్ లాగా మనకి ఏర్పాటు చేస్తున్నారు కదండి టీటీడీ అయితే, వాటిలో అయితే మనము రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే మనకైతే ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అనేది ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అండి, అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్రీగా మనము అకామిడేషన్ కావాలి అనుకుంటే మనం సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అంటే సిఆర్ఓ ఆఫీసు బస్ స్టాండ్కి దగ్గరగానే ఉంటుందండి, తిరుమల మెయిన్ బస్ స్టాండ్ దగ్గరే. సో అక్కడ మనం కాంటాక్ట్ అయ్యాము అంటే అది కూడా తొందరగా వెళ్ళాలండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి ఓపెన్లో ఉంటుంది కాబట్టి సిఆర్ఓ ఆఫీస్ అనేది మనం ఎంత తొందరగా వెళ్ళాము అంటే అంత తొందరగా మనకైతే రూమ్స్ అనేవి అకామిడేషన్ దొరుకుతుందండి. ఎందుకంటే చాలామంది క్యూలలో నిలబడి ఉంటారు కాబట్టి, చాలామంది భక్తులు రోజుకైతే కొన్ని లక్షల మంది దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఎంత తొందరగా వెళ్ళామంటే అంత తొందరగా మనకైతే రూమ్స్ అకామిడేషన్ కోసం దొరుకుతాయండి. ఇంకొకటి ఎప్పుడు వెళ్ళాలి అంటే వీకెండ్స్లో ఒక రకంగా ఉంటుందండి రద్దీ, నార్మల్ డేస్లో సాధారణంగా ఉంటుంది. మనం వీకెండ్స్లో అయితే రూమ్ కోసం చూడడానికి చాలా కష్టమండి. ఎందుకంటే వీకెండ్స్ ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే ఇలాంటి టైంలో అయితే చాలామంది భక్తులు అసలు క్యూ లైన్లో నిలబడి ఉంటారు, కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి కాబట్టి అకామిడేషన్ కోసము వీటి కోసం అయితే క్యూలలో నిలబడాల్సి ఉంటుంది. ఆ టైంలో అయితే మనకు రూమ్స్ దొరకడం 99% అస్సలు కుదరదు కాబట్టి మనం నార్మల్ డేస్లో వెళ్ళామంటే తొందరగా మనకు రూమ్స్ దొరకవచ్చు, స్వామివారి దర్శనం కూడా అవుతాయండి. ఒకవేళ మనం వీకెండ్స్లోనే వెళ్ళాలి ప్లానింగ్ చేసుకున్న వాళ్ళైతే ముందుగా వెళ్ళాము అంటే ముందుగా మనకు రూమ్ దొరకడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులైతే ఈ విషయాన్ని గమనించి అకామిడేషన్ కోసం చూసే భక్తులైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అంటే మనకు అన్ని డీటెయిల్స్ అనేవి చెప్తారు. తప్పకుండా మన ఫోన్ నెంబర్, ఐడి ప్రూఫ్ అండి, ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా ఉండాలి. సో అలాగే మనకి సింగిల్ ఆక్యుపెన్సీకి అయితే రూమ్స్ ఇవ్వరు. అలాగే అన్మ్యారీడ్ పర్సన్స్కి, అన్రిలేటెడ్ కపుల్స్కి అయితే రూమ్స్ కూడా అలాట్ చేయరు. కాబట్టి ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించాలండి. సో అకామిడేషన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేసి అయితే ఇప్పుడు చూసాం కదండి. సో ఒకేసారి రెస్ట్ హౌసెస్ వాటి యొక్క రెంట్ అంటే అమౌంట్ ఎంత ఉంది అనేసి అయితే క్లియర్గా ఇచ్చారండి. మళ్ళీ దానికి సంబంధించింది అయితే చూద్దాం. ఇప్పుడు రెస్ట్ హౌసెస్ అండ్ టారిఫ్స్ క్లిక్ చేసాము అంటే ఇక్కడైతే మనకి క్లియర్గా కనిపించేస్తుందండి. సో శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా, దానికి సంబంధించిన నేమ్, సో ఎంత ఉంటుంది పర్ డేకి ఎంత రూపీస్ అనేసి అయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. సో అలాగే మనకి శ్రీ వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ఏరియా, దానికి సంబంధించిన అమౌంట్, అలాగే ఇంకా మనకి ట్రావెలర్స్ బంగ్లా అండ్ కాటేజెస్ ఏరియా అండి. సో ఇవి సో రాంబగీచే గెస్ట్ హౌస్ 1, 2, 3 అంటే ఇవన్నీ ఆల్వర్ ట్యాంక్ కాటేజెస్ అంటే ఆల్వర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాము అంటే అక్కడ మనకి ఈ రూమ్స్ అనేవి ఉంటాయి. అలాగే రాంబగీచే గెస్ట్ హౌస్ అంటే అక్కడ ఉంటుందండి 100 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, అలాగే 1000 రూపీస్ ఇలా అయితే ఉంటాయి. సో అలాగే మనకి మ్యారేజ్ హాల్స్ అండ్ కాటేజెస్, మ్యారేజ్ హాల్స్ అండ్ కాటేజెస్ దగ్గర ఇవి ఆల్వర్ ట్యాంక్ కాటేజ్ నెంబర్ 19 అంటే 99 అంటే ఇక్కడ నెంబర్స్ కూడా పెట్టుంటారండి. ఈ నెంబర్స్ అయితే మనం చూసుకోవాలి. అలాగే ఇంకా శంకుమిట కాటేజెస్ అంటే 10 కాటేజెస్, ట్రావెలర్ బంగ్లా కాటేజెస్ అంటే 5 కాటేజెస్ ఇలాగైతే చూసుకోవాల్సి ఉంటుందండి మనకైతే. సో ఇవి మనకి ఒకేసారి అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. పద్మావతి గెస్ట్ హౌస్ ఏరియా, వెంకటేశ్వర గెస్ట్ హౌస్ ఏరియా, ట్రావెలర్ బంగ్లా కాటేజెస్, మ్యారేజ్ హాల్స్ అండ్ కాటేజెస్ వీటికి సంబంధించింది క్లియర్గా అయితే ఇక్కడే అమౌంట్స్ ఉన్నాయండి. మనం ఇక్కడ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇంతేనండి ఈ రోజుటిది అయితే. ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ వెళ్ళి బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకుంటే ఎక్కడెక్కడ మనకి రూమ్స్ వస్తాయి, సో ఎంత అమౌంట్లో బుక్ చేసుకుంటే ఎక్కడ ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి అనేసి అయితే మనం ఇప్పుడు క్లియర్గా చూసాం కదా అండి. ఇంతేనండి ఈ రోజుటిది అయితే అకామిడేషన్ సంబంధించినవి.
ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సర్వే జన సుఖినో భవంతు.